ఈ ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను ఇశ్రాయేలు దేశంని చూస్తున్నాడు. ఇశ్రాయేలు దేశంలో ఏదో జరగబోతుంది. ఇశ్రాయేలు దేశంలో ఏదైనా జరిగేటప్పుడు సాతాను వస్తాడు. మీకు అర్థమైందా? దేవుని బిడ్డ, యేసు క్రీస్తు ప్రభువారు కొన్ని ఉపమానాలు చెప్పారు. ఉపమానాల్లో ఒక ఉపమానం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చాలా ఉపమానాలు చెప్పారు. వాటిలో ఒక ఉపమానము, విత్తువాడు విత్తటానికి విత్తనాలు తీసుకుని పొలం వెళ్తాడు. అతడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను అని రాయబడి ఉంటుంది. విత్తనాలు త్రోవ పక్కన పడిపోతే ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలు పట్టుకుని పోతాయి. యేసు ప్రభు ఆ ఉపమానంలో ఏం చెప్తారంటే, ఆ విత్తనము వాక్యము, దానిని తీసుకుపోవటానికి వచ్చిన ఆ పక్షి సాతాను అంటాడు. ఎప్పుడైనా సరే వాక్యాన్ని ఇలా వెదజల్లినప్పుడు, వాక్యాన్ని ప్రకటించినప్పుడు మొట్టమొదట వచ్చే వ్యక్తి సాతాను. సాతాను వచ్చి వాక్యాన్ని తీసుకుని పోవాలి అని అనుకుంటాడు. ఇశ్రాయేలు దేశంలో ఏదైనా జరుగుతుంటే, ఏదైనా ప్రారంభిస్తూ ఉంటుంటే ఆ ఇశ్రాయేలు దేశానికి వచ్చే మొదటి వ్యక్తి సాతాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషేని ఇశ్రాయేలీల కోసం పుట్టించే కాలంలో సాతాను ఈ ఐగుప్తు దేశంలోకి వచ్చి ఫరోని ప్రేరేపించి మగపిల్లలను అందరినీ చంపేటట్టు చేశాడు. అది సాతాను పని. ఒక రక్షకుడు వాళ్ళ కొరకు పుట్టకుండా చేశాడు. సాతాను అట్లా చేశాడు. కానీ దేవుడు అద్భుతంగా మోషేని అక్కడ రేజ్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భాన జన్మించారు. ఆయన జన్మించినప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎందుకు చంపాలనుకున్నాడు? ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో యోహాను చూస్తున్నాడు ఆకాశంలో ఒక గొప్ప సూచన. ఒక స్త్రీ ఉందిరా బాబు, ఆ స్త్రీకి 12 నక్షత్రాలతో ఉన్న కిరీటం ధరించుకుంది. ఆ స్త్రీ సూర్యుడిని ధరించుకుంది. ఆ స్త్రీ పాదముల కింద ఒక చంద్రుడున్నాడు. ఆమె కనబోతుంది, ఆమె మగ శిశువుని కనబోతుంది. కంటే మంచిదే. కానీ ఈలోపు ఎక్కడి నుంచి వచ్చాడో ఎర్రనిదైన మహాఘట సర్పం వచ్చేసింది. ఇశ్రాయేలు దేశంలో పుట్టబోయే ఆ మగ శిశువుని మింగేయాలని వచ్చాడు సాతాను. యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు శాసనం విధించాడు. 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలను అందరినీ చంపేయండి. ఎందుకంటే ఇశ్రాయేలీలు కొరకు ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు. అతను పుట్టకూడదు, పుడితే చనిపోవాలి, చంపేయండి అని శాసనం విధించాడు. ఆ టైంలో మరియా యోసేపులు యేసుక్రీస్తు ప్రభువారి ఆ శిశువుగా ఉన్నప్పుడు ఆయన్ని తీసుకుని ఐగుప్తుకు పారిపోయారు. అప్పుడు కూడా సాతాను అక్కడ అటాక్ చేయాలని చూశాడు. 1948లో 1948వ సంవత్సరంలో మే నెల 14వ తారీఖున ఇశ్రాయేలు దేశం భూమి మీద మొదటిసారి 2000 సంవత్సరాల తర్వాత స్థాపింపబడటానికి యుఎన్ఓ వాళ్ళు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. 2000 సంవత్సరాల పాటు ఈ ఇశ్రాయేలు దేశము భూమి మీద లేకుండా తుడిచివేయబడింది, మ్యాప్లో లేకుండా తుడిచివేయబడింది. ఐక్యరాజ్య సమితి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీ దేశాన్ని కట్టుకోండి. వాళ్ళు ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడ చెదిరిపోయిన వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు ఒక దేశాన్ని కట్టుకుంటుంటే వెంటనే చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలన్నీ 1965లో చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలన్నీ ఒక్కసారి మూకుమ్మడిగా వచ్చి ఇశ్రాయేలుని భూమి మీద లేకుండా తుడిచివేయాలని అనుకున్నారు. సాతాను దిగి వస్తాడండి. ఇశ్రాయేలు దేశంలో ఏదైనా ఒక కార్యం జరుగుతుంది అని అంటే సాతాను ఎక్కడెక్కడి నుంచో దిగొచ్చి ఇశ్రాయేలీలకు జరిగే ఆ మేలుని మింగేయాలని చూస్తాడు.